దాతలు స్వయంగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కుటుంబ సమేతంగా. పాల్గొనడం జరిగింది. దాతలు హ్యాష్‌ట్యాగ్ కుటుంబం కాడ కూడా ఒక హ్యాష్‌ట్యాగ్ పెడదాం. ప్లీజ్ వెల్కమ్ మై లైవ్. మానిటైజేషన్ ఆన్ alternate content, no comments on పబ్లిక్లో పెట్టి అప్లోడ్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను 3 టైమ్స్ లైవ్ పెట్టినను పోస్ట్ పోన్ చేసిన, 3 టైమ్స్ పెట్టి పోస్ట్ పోన్ చేసిన. ఎవరు లైవ్లోకి రావట్లేరు, ఒక్కదాన్నే మాట్లాడుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఒక కామెంట్ చేసి అయితే లైవ్కి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో కూడా అప్లోడ్ అవుతుంది, చూసి తరించండి, ఆనందించండి. ఓ థ్యాంక్ యూ అండి, 10 మెంబర్స్ వచ్చారు. నా జన్మ ధన్యమైంది. ఒక లైక్ అయితే ఇవ్వండి. స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేసి ఒక లైక్ ఇస్తే తప్పకుండా నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్లో నిత్యాన్నదానం వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అన్నదానం వీడియోస్ చూడొచ్చు. కార్యక్రమాలు మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయవచ్చు. సంస్థలో జరిగే కార్యక్రమాలను బ్లెస్ చేయాలనుకుంటే మీ కామెంట్స్లు రూపంలోనే మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు. ఇంకా సపోర్ట్ చేయాలంటే రెగ్యులర్గా కూడా వీడియోస్ వాచ్ చేస్తూ కూడా సపోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే మానిటైజేషన్ అయిపోయింది. రోజు ఒక ₹2 నుంచి ₹5 వరకు అయితే ఇన్కమ్ కూడా వస్తుంది. చాలా పెద్ద అమౌంట్. అది నా ఉద్దేశానికైతే అది చిన్న అమౌంట్ కాదండి. ఎందుకంటే నాకు ఒక విస్తరాకు లేకపోయినా కూడా చాలా కష్టమవుతుంది. మీరు వీడియో చూడడం వల్ల. హ్యాపీ హౌస్, హాయ్ ఆంటీ అంటున్నారు. హాయ్ నాన్న, ఎక్కడి నుంచి, ఎలా ఉన్నారు, బాగున్నారా? నిన్న మొన్న సంక్రాంతి పండుగల హడావుడి అంతా తగ్గిపోయిందా? పండగ అని ఎదురు చూసినాము. పండగ వచ్చింది, పండగ పోయింది. మనమైతే అలానే ఉన్నాము. థ్యాంక్ యూ అండి. సెకండ్ లైక్ అయితే ఎవరు ఇచ్చున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి. మన ఛానల్లో అన్నదానం వీడియోస్ జరుగుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ లేదు, కాలక్షేపం అవ్వట్లేదు అనుకుంటున్నారు. కానీ మీరు వీడియోస్ చూడడం వల్ల ₹1 జనరేట్ అయినా కూడా మీ వల్ల ఒక విస్తరాకు కానీ ఒక డ్రాప్ వాటర్ వచ్చినా కూడా ఎంతో యూజ్ అవుతుంది. అది మీ కుటుంబాలకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. వెనుకున్న కార్యక్రమాలు చూడండి. మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు మీ పిల్లలకు కూడా చూపించండి, పెద్దవాళ్ళకు కూడా చూపించండి. కొందరు విర్రవిగే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా చూపించండి. ఆహారం ఎంత అవసరమో, ఆహారం లేక ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీరు చూసి వాళ్ళకి చెప్పడం వల్ల మన సంస్థ వివరాలు తెలుస్తాయి, సమాజంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో 4 రకాల కూరలు ఉన్నప్పుడు మనకి ఏ కూర వేసుకొని తినాలో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు సొసైటీలో సమాచారం ఎక్కువ దొరుకుతుంది. సమాచారం ఎక్కువ దొరకడం వల్ల కూడా జనాలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఒకప్పుడు సమాచారం లేనప్పుడు సమాచారాన్ని వెతుక్కునే వాళ్ళు, ఉన్న కొద్ది సమాచారాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. అలాగనే ఇప్పుడు ఆహారం కూడా మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి, కానీ సంపాదించుకునే శక్తి లేని వాళ్ళు, దీన స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది పస్తులు ఉంటున్నారు అనేది కూడా మన వీడియోస్ చూడడం వల్ల అయితే తెలుస్తుంది. ఇంకా దాతృ హృదయం కలిగిన దాతలు ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్నది మనమే తింటాము, అదనంగా ఉన్నది ఎలా ఉపయోగించాలి, పెట్టగలిగే శక్తి ఉన్న వాళ్ళము. ఎలా అంటే ఒక గాలి, నేల, నీరు, చెట్టు, పశు పక్షాదులు కూడా సమాజానికి ఎంతో కొంత మేలు చేయడం కోసమే అవి జీవిస్తున్నాయి. మనుషులు మాత్రమే పక్క వాళ్ళని ప్రేమించకుండా, ఇష్టపడకుండా, కష్టపెడుతూ కక్షలు సాధిస్తున్నారు. అది కాదు జీవితం ఇది అన్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటి మనకంటే దీనస్థితిలో ఉన్న వాళ్ళని చూస్తే తప్పకుండా మీకైతే విషయ అవగాహనకు వస్తుంది. ఇంకా కొందరికి నేర్పించాలంటే ఎగ్జాంపుల్స్ చెప్తేనే తొందరగా అర్థమవుతుంది. మన వీడియోస్ని చూపించి అయితే మీరు ఎగ్జాంపుల్గా చూపించవచ్చును. మన వీడియోస్లో అయితే ఎంటర్టైన్మెంట్ ఏం దొరకదండి. కాలక్షేపం విషయానికి వస్తే అంతకన్నా కాదు. కానీ నిజంగా అంటే సమాజంలో ఏం జరుగుతుంది, ఆకలి దప్పులు అంటే ఎలా ఉంటాయి, అవసరం ఎలా ఉంటుంది అనేది అయితే మీకు